నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్‌కి స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా తీసుకువెళ్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మాధవి మాట్లాడారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు విజనరీ చూసి కేంద్రం ఆర్థికంగా సహకరిస్తుందని అన్నారు. పీకలవాగు ప్రక్షాళన, అంబేద్కర్ వాగుపై ఆక్రమణల తొలగింపు, పీవీకే నాయుడు మార్కెట్, బీసీ భవన్, అంబేద్కర్ భవన్ అంశాలను త్వరలో జరగనున్న సమీక్షలో చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి జోడెద్దుల బండిలాగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ ముందుకు వెళ్తూ ఉంది. మనందరికీ తెలుసు రాష్ట్ర పరిస్థితి 2024 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి ఎలా ఉంది అన్నది మనందరికీ తెలుసు. పూర్తిగా అప్పులమయంలో కూరుకుపోయి పూర్తిగా విధ్వంసకాండకి బలైపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని దాదాపుగా ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, వెంటిలేటర్ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలి అనే ఒక పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఎదురొచ్చి స్వాగతం పలికింది. అలాంటి పరిస్థితిలో నుంచి నేడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక స్టెప్స్ కావచ్చు, పాలసీలు కావచ్చు, లేదంటే ఎక్కడ పథకాలని విస్మరించకుండా పథకాల్లో కూడా ఎంతో పురోగతి తీసుకొస్తూ ముందుకు వెళ్తున్న విధానం, ఇచ్చిన ప్రతి హామీని తీర్చుకుంటూ వెళ్తున్న విధానం ఎంతో అభినందనీయం, హర్షణీయంగా చెప్పచ్చు. అయితే ఈరోజు ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా, ఒక నిష్పాక్షికంగా పరిపాలించే ప్రభుత్వంగా, అకౌంటబిలిటీతో ముందుకు వెళ్తూ, ట్రాన్స్పరెన్సీతో ముందుకు వెళ్తూ, రెస్పాన్సిబిలిటీతో ముందుకు వెళ్తూ ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంకి అనేక సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. మరి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆశీర్వాదం వల్ల, అర్థం చేసుకునే తత్వం వల్ల, నేడు చంద్రబాబు నాయుడు గారి విజనరీ యాక్ట్ మీద ఉన్న నమ్మకం వల్ల ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు కానివ్వండి, లేదంటే అర్ధాంతరంగా ఆగిపోయిన అమరావతి, పోలవరం లాంటి విషయాలు కానివ్వండి, ఈరోజు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో ప్రతి ఏటా వార్షిక బడ్జెట్ని మనం కేటాయించుకొని అనేక సంక్షేమ పథకాల మీద, లేదంటే అభివృద్ధి కార్యక్రమాల మీద ఈ బడ్జెట్ని మనం ఖర్చు చేస్తూ వస్తున్నాం. ఇలాగ శాఖల వారీగా ఈ బడ్జెట్ని మనము విభజించుకుంటూ, ఇటు మొన్ననే మనం చూసాం 4వ తారీఖున డిఆర్సీ మీటింగ్లో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బడ్జెట్ని ఎంత కేటాయించాము, ఆ బడ్జెట్ని ఎలాగా శాఖల వారీగా విభజించుకొని మనం ముందుకు తీసుకెళ్తున్నాము అన్న విశ్లేషణ ఆల్రెడీ మొన్న జరిగింది. అయితే ఈ క్రమంలో నియోజకవర్గ స్థాయిలో ఎంత బడ్జెట్ని కేటాయిస్తున్నారు, ఏ శాఖలకి ఎంతెంత వాటిని వాడుతున్నారు అనే ఒక సవివరణమైన ఒక పత్రాన్ని మనకి అధికారులు అందించడం జరిగింది. ఆ పత్రాన్ని మీ ముందు ఉంచే ఒక కార్యక్రమమే ఈరోజు మిమ్మల్ని అందరినీ రావడం అనడానికి ఒక కారణం. దాదాపుగా వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీకి 406 కోట్లు కేటాయించడం, వివిధ శాఖలకి ఆ అమౌంట్ని డిఫరెన్షియేట్గా దాన్ని పంచడం జరిగింది. అందులో భాగంగానే ఆ అమౌంట్ ఏ శాఖకి ఎంత ఇచ్చారో అన్న దాని ప్రకారం ఈ సంవత్సరం ఖర్చు చేయబోతూ ఉన్నాం. రోజు బడ్జెట్ ప్రకారంగా మన నియోజకవర్గానికి 406 కోట్లు వివిధ శాఖలకి స్ప్రెడ్ చేస్తూ ఇవ్వడం జరిగింది. అయితే రేపు నాడు సీఎం గారి రివ్యూ, ఈ డిస్ట్రిక్ట్ రివ్యూ జరగబోతుంది. ఆ రివ్యూలో మన కాన్స్టిట్యున్సీ నుంచి ఏం కావాలి అని అడిగినప్పుడు ప్రధానంగా ఒక 5 అంశాలని మేము వారి దృష్టిలో పెట్టబోతూ ఉన్నాము. ఆ 5 అంశాలు కూడా ఎంతెంత బడ్జెట్ వాటికి అవుతుందో అవంతా కూడా సవివరంగా ఒక డిపిఆర్ని రెడీ చేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టబోతున్నాం. అందులో ప్రధానంగా వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి నేను ప్రపోజ్ చేస్తున్న 5 అంశాల్లో టాప్ ప్రయారిటీగా తీసుకున్నది పీకలవాగు ప్రక్షాళన. పీకలవాగుని మళ్ళీ పునర్వ్యవస్థీకరణ అంటారా, లేకపోతే దాన్ని కంప్లీట్గా ఒక స్ట్రక్చర్డ్ ఫామ్గా, ఇప్పుడు దాకా మనకి గుంటూరు పశ్చిమ అనేది మునుగుతుంది అని అంటే కేవలం పీకలవాగు ప్రక్షాళన చేయకపోవడం వల్ల. దానికి ఒక రిటెన్షన్ వాల్ అవసరం ఉంది, దానికి సిమెంట్ డ్రైనేజ్ సిస్టమ్ లే చేయాల్సిన అవసరం ఉంది. ఒక డైమండ్ మెష్తో దాని ఇరువైపులా ఎక్కడ కూడా మళ్ళీ ఏది ప్లాస్టిక్ పడేయడం కానివ్వండి, ఎవరు ప్రమాదవశాత్తు పడకుండా ఒక వాల్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ ఒక డిపిఆర్ రెడీ చేసి దానికి దాదాపుగా 1,45
ఒకటి 145 crores అమౌంట్ దానికి రెడీ చేయడం జరిగింది, డిపిఆర్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి పెద్ద మొత్తాలన్నీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడితే వారు దాన్ని సవివరంగా ఆలోచించి దాన్ని సుముఖత చూపిస్తే ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం వస్తుంది. అదేవిధంగా రెండవది అంబేద్కర్ వాగు అని ఉంది, దాని మీద కూడా విపరీతమైన ఎంక్రోచ్మెంట్ ఉండడం వల్ల 100 ఫీట్లు 150 ఫీట్లకు కూడా ఉన్న ఆ డ్రైన్ ఈరోజు 1 ఫీట్కి ఎంక్రోచ్మెంట్ మీద ఉన్న పరిస్థితి ఉంది. దానివల్లనే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు ముంపుకు కారణమవుతున్నాయి. దానికి కూడా ఎన్యూమరేట్ చేసి ఎంక్రోచ్మెంట్స్ అంతా రిమూవ్ చేసి దాన్ని మనం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి 2 ప్రధాన అంశాలు అయితే, మూడోది పీవీకే నాయుడు మార్కెట్. మరి ఎప్పటి నుంచో పీవీకే నాయుడు మార్కెట్ ఒక ఆదరణకు లేకుండా, ఒక అభివృద్ధికి లేకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాపుల్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి గమనిస్తూనే ఉన్నాము. ఏ రోజు దానికి మినిమం బేసిక్ కమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయాలని అధికారుల దృష్టికి వెళ్ళినా దాన్ని మనం రానున్న రోజుల్లో బాగా అభివృద్ధి చేయబోతున్నాం కాబట్టి ఈరోజు చేయలేకపోతున్నాము అని ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఈరోజు దాన్ని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి దాదాపుగా 30 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి అధికారులు ఒక డిపిఆర్ రెడీ చేసి ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మరొకసారి సమీక్షించి అది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టబోతున్నాం. ఇక మరో అంశం వచ్చి బీసీ భవన్ గురించి ఎన్నాళ్ల నుంచో మరి కృషి చేస్తూ ఉన్నాము. ఇటీవలే అసెంబ్లీలో కూడా గౌరవ మంత్రివర్యుల దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో బీసీలు అధికంగా ఉన్నారు. బీసీల ఆకాంక్షగా, ఆత్మగౌరవంగా బీసీ భవన్ నిలబడుతుంది కాబట్టి దాన్ని సత్వరమే పూర్తి చేయాలి. దానికి కూడా దాదాపుగా ఆనాడు 5 కోట్లతో శంకుస్థాపన చేసుకున్న ఆ బీసీ భవన్ నేటికి రివైజ్డ్ ఎస్టిమేషన్స్తో 10 కోట్లకు చేరింది. కాబట్టి మళ్ళీ దాన్ని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి పెట్టి సత్వరమే వీటన్నిటి మీద ఒక పరిష్కారం తీసుకొచ్చి ఇవన్నీ నా నియోజకవర్గంలో అయ్యేలాగా నేను చేయాలి అని చెప్పి వారి దృష్టిలో పెట్టాలనుకున్నాను. మరొక అంశం అంబేద్కర్ భవన్. ఈ 5 అంశాలు. అంబేద్కర్ భవన్ కూడా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో 18 కోట్లు దానికి ఖర్చు అవబోతున్నాయి. 3 అంతస్తుల బిల్డింగ్, అది కూడా ఎప్పటి నుంచో నిరాదరణకి అది కూడా మిగిలిపోయి ఉన్నది. దాన్ని కూడా సత్వరమే బాగు చేయాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ 5 అంశాలు టాప్ ప్రియారిటీగా రేపు గౌరవ చంద్రబాబు నాయుడు గారి రివ్యూ మీటింగ్లో మేము పెట్టబోతూ ఉన్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. బొంగరాల బీడు, డొంగరోడ్డు ప్రాంతాల్లో సోమవారం నజీర్ పర్యటించారు. స్థానిక సమస్యలతో పాటు ప్రజలకు అందుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంటూరులో అట్లాంటి పరిస్థితి లేదు. నువ్వు కావాలని చెప్తున్నా లేదమ్మా, అలా ఏమి ఉండదు. కరెంట్ ఏమో వస్తూ పోతే ఏమైనా ఇబ్బంది ఉందేమో కానీ పూర్తిగా పోదు. ఫస్ట్ ఎక్కడున్నా అడ్జస్ట్మెంట్ చేసి క్లియర్ గా పెట్టండి. ఇళ్లలో ఉన్నటువంటి బయటికి మీరు కూడా కొత్త బండలు ఉంటే బండల మీద తీయడానికి ఇబ్బందిగా వాళ్ళకి చెత్త పగలగొట్టక ఒకటి తీసేటట్టు పెట్టుకోండి. ఏమా స్టాఫ్ ఏది లిస్ట్ ఆఫ్ ఏది స్టాఫ్ ఏది ఎవరెవరు ఉండాలి ఇక్కడ? డిఓ అంటే ఇక్కడ నుంచి మీకు అవసరం లేదా? డిస్పెన్సరీ మీరమ్మా ఎంతమంది వస్తున్నారు రెగ్యులర్గా? 60. ఓ, ఎన్నింటి వరకు ఉంటారమ్మా? 5 వరకు. అన్ని మెడిసిన్స్ అన్నీ ఇస్తారా? టెస్ట్లు అన్నీ చేయిస్తున్నారా? ల్యాబ్ టెక్నీషియన్ ఎవరున్నారు? అవును, కనిపించేటట్టు రాసుకోవాలి కదా. పెట్టండి, జనాలకు అర్థం అవ్వాలి కదా మీరు రాసింది ఏంటో. ఏమా అదే మీరు కాల్ చేసి చెప్పాలా? చెప్తే డెఫినెట్లీ వాళ్ళు వచ్చేస్తారు. వాటర్ బాగానే ఉన్నాయి మీకు. చేసాం సార్, అక్కడ మళ్ళీ వాళ్ళు అట్లా పెట్టేసుకొని అక్కడ నిద్రపోవడం, చాలా ఐటమ్స్ ఉంటాయి సార్. వచ్చి చూసేసరికి సండే ఆర్ హాలిడేస్ ఎక్కడ మన వార్డులో
గంజాయి కూడా కొంచెం ఎక్కువ. మన దేవరపు గాంధీ వాళ్ళ ఇంటి పక్కన ఇంట్లో కూడా మొన్న. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యని పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం తమ సమస్యల్ని మీడియా ముందు వెల్లబుచ్చారు. ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో 2 అంశాల మీద కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. గత అధికారంలో రావడానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రతి సంవత్సరం జనవరిలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి, అదేవిధంగా నిరుద్యోగ భృతి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పి నిరుద్యోగులకి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద పెడుతున్నామని చెప్పి మెగా డిఎస్సి పేరుతో తక్కువ పోస్టులతో కూడుకున్నటువంటిది ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. దాదాపుగా 60,000 ఖాళీలు ఉన్నటువంటి పరిస్థితి కూడా 20,000 పోస్టులు, దాదాపు 20 పోస్టులకు మాత్రమే డిఎస్సి ప్రకటించిన పరిస్థితి. ఆ తర్వాత ఈ 2 సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉగాదికి సందర్భంగా అభ్యర్థుల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చడానికి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన పరిస్థితి. కానీ ఈ జాబ్ క్యాలెండర్ కూడా దగా జాబ్ క్యాలెండర్గా ఉన్నటువంటి పరిస్థితి అవుతుంది. దాదాపుగా అసెంబ్లీలో కానీ అధికారికంగా వాళ్ళు లెక్కలు ప్రకటించినట్టయితే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ మనం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ చూసుకుంటుంటే 10,060 పోస్టులు మాత్రమే ప్రకటించారు. ఒక కానిస్టేబుల్ పోస్టులోనే హోంమంత్రి గారు చెబుతూ దాదాపు 10,000 ఖాళీలు ఉన్నట్టు ప్రకటించారు. కానీ మనకు జాబ్ క్యాలెండర్లో 1,500 మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. డిఎస్సికి తీసుకుంటే దాంట్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు, లైబ్రరీ పోస్టులు లేవు, పీఈటీ పోస్టులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తం మీద జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి కాబట్టి ఏదో విడుదల చేశామని చెప్పడం కోసం జాబ్ క్యాలెండర్ ఉన్నది తప్ప మొత్తం ఖాళీలని దృష్టిలో పెట్టుకొని జాబ్ క్యాలెండర్ లేదు. ఇది దగా జాబ్ క్యాలెండర్గా మేము డివైఎఫ్ఐగా భావిస్తా ఉన్నాం. డాక్యుమెంటు, రిజిస్టర్ డాక్యుమెంటు, ఈసీ, మున్సిపల్ ట్యాక్స్ మొత్తం నేనే హక్కు కలిగి ఉన్నటువంటి నా స్థలం 9 సెంట్లు ఉంది. అందులో ఆర్సీసీ డాబా ఒకటి ఉంది, ఒక పూరిల్లో ఒకటి ఉంది, ఒక పెంకుటిల్లో ఒకటి ఉంది. అది నాకు 4 సంవత్సరాల క్రితం బైపాస్ సర్జరీ జరిగి నేను గుంటూరులో ఉండవలసి వచ్చింది. షుగర్ వలన కుడికాలు కూడా నాకు తొలగించారు. ఆ సమయంలో నేను 2 ఇయర్స్ 4 ఇయర్స్ నేను గుంటూరులో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో కొంతమంది భూ కబ్జాకోరులు నా స్థలాన్ని, ఆర్సీసీ డాబాని, పెంకుటిల్లిని, పూరుల్ని కబ్జా చేశారు. అదేమని నేను అడిగితే నా మీద దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ లేదు, ఈసీ లేదు, మున్సిపల్ ట్యాక్స్ లేదు, ఏమీ లేవు. అయినా వాళ్ళు కబ్జా చేసి కూర్చున్నారు. ఇదేమిటని, ఇదే నాకు అన్యాయం జరిగినప్పుడు నా హక్కుల్ని కాపాడతారని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇది మా పరిధి కాదు, ఇది సివిల్ మ్యాటర్ అని పోలీసులు వెనక్కి పంపించారు. ఒకసారి ఈ విషయంపై నేను కలెక్టర్ గారిని కలిస్తే ఎంఆర్ఓ గారికి, సిఏ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్డర్ వేశారు. వాళ్ళకి చీమ కుట్టినట్టుగా కూడా లేదు, అసలు కాగితం కూడా చూడాల. అలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నాకు న్యాయం జరిగిద్దని, న్యాయం చేయాలని నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను. ఇక పొన్నూరులో టౌన్ ఏఈ గారు, కరెంటు ఏఈ గారు, ఆ అధికారులు ఏ విధంగా ఉన్నారంటే ఏ డాక్యుమెంట్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళ కరెంట్ ఇచ్చేశారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. ఇదేముండే తొలగించండి అంటే మేము తొలగించామంటున్నారు. నేనే కరెంటు మీటర్ అడిగితే 1.25 లక్షలు అడుగుతారు. మొత్తం నేను సబ్మిట్ చేస్తేనే నాకు మీటర్ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఏమీ లేవు, అయినా మీటర్ ఇచ్చేశారు. నా కబ్జాకోరుల్ని తొలగించాలి, నా ఆస్తి నాకు ఇప్పించాలి, కబ్జాకోరులకి శిక్షణ పడాలి. అక్రమంగా కరెంటు ఇచ్చిన ఏఈ గారు కరెంటు తొలగించాలి. ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించి అమరావతి రాజధాని కోసం ఒక లైన్ తీసుకొస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం 2016లోనే ఇది ప్రకటన చేసింది. దాని ప్రకారం 2017లో ఒక అలైన్మెంట్ ఇచ్చింది. ఆ అలైన్మెంట్ ప్రకారం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం
దిగిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం దీని మీద లేదు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం దీనికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డుని మళ్ళీ దీన్ని లైన్లో పెట్టడం జరిగింది. అయితే లైన్లో పెట్టిన దాంట్లో భాగంగా 2017 ఇచ్చిన అలైన్మెంట్ కాకుండా ఇప్పుడు కొత్తగా ఇంకో అలైన్మెంట్ మార్చి ఇచ్చారు. ఒక 2 నుంచి 3 కిలోమీటర్లు మార్చారు. దీనివల్ల 4 గ్రామాలకు సంబంధించిన రైతులు నష్టపోతున్నారు. ఈ అలైన్మెంట్ మార్చడం వల్ల పేద రైతులు, అదేవిధంగా కష్టపడే రైతులు, కౌలు రైతులు వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితుంది. కానీ అలైన్మెంట్ ఎందుకు మార్చాలని దాని మీద స్టడీ చేసి జాయింట్ కలెక్టర్ కూడా గతంలో రైతులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలైన్మెంట్ 2017 ప్రకారం దాంట్లో ప్రైవేటు సంస్థలు ఉన్నాయి, రియల్ ఎస్టేటు, ఇవన్నీ వెంచర్లు ఉన్నాయి. వాళ్ళ దాన్ని తిప్పి ఇవాళ రైతులు 4 గ్రామాలు నష్టం జరిపించే విధంగా. రెండోది, ఈ అలైన్మెంట్ మార్చడం వల్ల ప్రభుత్వానికి కూడా నష్టం వంకరగా వస్తుంది. ఇప్పుడున్న కొత్త అలైన్మెంట్ అందులో ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించి ఏదైతే చమల్లమూడు, వింజనంపాడు ఈ గ్రామాలకు, కర్నూతల ఈ గ్రామాలకు సంబంధించి అలైన్మెంట్ మార్చాలి. ఆ 4 గ్రామాలు నష్టపోకుండా ఉండే విధంగా పాత అలైన్మెంట్ 2017 ప్రకారమే ఈ ఔటర్ రింగ్ రోడ్డు పోయే విధంగా చేయాలి. అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు చాలా జరుగుతున్నాయి నిర్మాణం, కానీ అవి కూడా 70 మీటర్లు మాత్రమే జరుగుతున్నాయి. ఇక్కడ 250 మీటర్లు అంటున్నారు, 500 మీటర్లు అంటున్నారు. ఇది రైతులు చాలా నష్టపోతారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్నారా? మీరు రోడ్డు నిర్మాణం చేస్తే రైతులు కూడా సహకరిస్తారు. అభివృద్ధికి వ్యతిరేకం కాదు, రైతు సంఘాలు కూడా మేము సహకరిస్తాం. కానీ మీకు ఎంత అవసరం అంతే తీసుకోండి. అంతేగాని అదనంగా తీసుకుంటే వాళ్ళ రైతులు ఎకరంలో అరెకరం పోతే అరెకరం ఏం చేసుకుంటారు? అందువల్ల నష్టపోతున్నారు. కాబట్టి రైతులు మీరు 70 మీటర్లు తీసుకోండి. ఏదైతే ఈ అలైన్మెంట్ మార్చారో మార్చకుండా పాత దానిలో ఉంచాలని చెప్పేసి మేము రైతు సంఘం కోరుతున్నాం. లేని పక్ష రైతులందరూ కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. గుంటూరు నగర శివార్లో ఉన్నటువంటి గణేష్ నగర్ ప్రాంతంలో సుమారుగా 40 సంవత్సరాల నుంచి వడ్డెర కమ్యూనిటీకి సంబంధించినటువంటి అత్యంత నిరుపేదలు, నిరక్షరాస్యులు ఆ ప్రాంతంలో నివాసం ఉంటా ఉన్నారు. ఆనాడు ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ సంబంధించి, ఆసుపత్రికి సంబంధించి, పాఠశాలకు సంబంధించి, తదితర ఫంక్షన్ హాల్ సంబంధించి ఆనాడు పెద్దలు 1500 గజాలకు సంబంధించిన ఒక స్థలాన్ని ఆనాడు వదిలిపెట్టడం జరిగింది. కమ్యూనిటీ హాల్ సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించిన యొక్క స్థలంలో ఈరోజు రేట్లు పెరిగేసరికి, రాజధానిగా సపరేట్ అయ్యేసరికి అనేక మంది పెద్దల, రాజకీయ నాయకులు పెద్దల కళ్ళు దమ్మి పడతా ఉన్నాయి. గతం నుంచే ఆక్రమణకు గురైన దాన్ని వీళ్ళు పోవడం వస్తూ ఉన్నారు. కానీ ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటా ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీగా గత 5-6 సంవత్సరాల నుంచి దానిపైన ఫైట్ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ గారికి దీనిపైన, ఈ సమస్య పైన వాళ్ళు దృష్టి తీసుకొని పోతే ఎమ్మటే ఆనాడు స్పందించినటువంటి కమిషనర్ గారు దానికి సంబంధించి కరెంటు కట్ చేయించారు, ఆక్రమణని తొలగించారు. కానీ ఏదైతే ప్రభుత్వ అధికారుల, అదేవిధంగా ఈనాడు ఉన్నటువంటి పాలకుల యొక్క అధికారంతో మళ్ళీ ఒక 4 రోజుల్లోనే మళ్ళీ వచ్చి దాన్ని ఆక్రమించారు. ఈరోజు కార్ల షెడ్ నడుపుతూ ఉన్నారు. మేము సిపిఐగా ఒకటే అడుగుతూ ఉన్నాం, ఏదైతే గుంటూరు 1 టౌన్ సంబంధించి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు ఈ సమస్య మీ దృష్టిలో కూడా ఉంది, మీ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకొని వచ్చాం, ఆ సమస్య పరిష్కరించండి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాస్తవంగా స్థానికంగా నివాసం ఉంటా ఉన్నారో, అత్యంత నిరుపేదలుగా ఉంటూ ఏ రోజుగా రోజు కూలి చేసుకుంటూ, మట్టి పని చేసుకుంటూ జీవనం గమనిస్తున్నటువంటి నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ స్థలం చెందే విధంగా మీరు చొరవ తీసుకోండి. ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో, అధికారం పలుకుబడి ఉపయోగించి ఆక్రమణ గురి చేస్తూ ఉన్నారో, వాళ్ళు మీరు తక్షణమే ఈ అధికారులు ఎవరైతే మన కలెక్టర్కి అధికారుల దృష్టికి సమస్య తీసుకొని పోయాం, వాళ్ళు సానుకూలంగా స్పందించి ఖాళీ చేస్తామని చెప్పేసి చెప్పారు. సిపిఐగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కానీ అక్కడ ఆక్రమణ దాన్ని తొలగించిన పక్షంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా చైతన్యపరిచి వాళ్ళతో ఈ యొక్క ఆ స్థలం ఏదైతే ఉందో వారికే దక్కే విధంగా పోరాటం రూపొందిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు నగరంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఈ సందర్భంగా లాలుపురంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి లక్ష్మీపురంలో వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మన ఊరు మన జెండా కార్యక్రమాలను 6 నెలల పాటు కొనసాగిస్తామని, ప్రతి గ్రామానికి 2 కోట్ల రూపాయల నిధులు కేంద్రం విడుదల చేసిందని చెప్పారు.
ఈరోజు భారతీయ జనతా పార్టీ 46 సంవత్సరాలు పూర్తయి 47వ సంవత్సరంలో వేళ అడుగుపెట్టింది. మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మన ఊరు మన జెండా అని చెప్పి ఒక ప్రత్యేక కార్యక్రమం ఈరోజు మొదలు రేపు అక్టోబర్ 21, 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడింది. దానికి 75 వసంతాలు పూర్తి చేసుకుంది. కనుక ఈ యొక్క 6 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మన జెండా అనే కార్యక్రమం చేయబోతున్నాం. ఈ యొక్క మన ఊరు మన జెండా యొక్క కార్యక్రమ ఉద్దేశం ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగరాలి. ఆ యొక్క జెండా అండగా పార్టీ కార్యకర్తలు నిలబడాలి. అలాగే ఆ యొక్క గ్రామానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో కళ్ళకు కట్టినట్టు ప్రజలకు చూపించే విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయబోతున్నాం. ఆ విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వటం, నేరుగా నిధులిచ్చే విధంగా 14th, 15th ఫైనాన్స్లో గ్రామాలకి నిధులు ఇచ్చారు. సుమారు 2 కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి గత 6 సంవత్సరాల్లో రావటం జరిగింది. దాంతోపాటు గ్రామానికి సంబంధించిన రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, మరుగుదొడ్లు కానీ, అలాగే కాలువలు కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ నిర్మాణమైంది. అవన్నీ కూడా ప్రజలకు చూపించడానికి చెత్త నుంచి సంపద కేంద్రం కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, అలాగే ఆ ఊర్లో ఉండే విద్యాలయం కానీ, వైద్యాలయం కానీ నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఏమిటి అనే విషయం తప్పనిసరిగా తెలియజేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇవాళ గుంటూరు నగరంలో పార్టీ సంబంధించిన జెండా ఎగరేయడంతో పాటు ఇది అతి ప్రముఖమైన కూడలిగా మారింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన యొక్క భవ్య విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. 7.5 అడుగుల యొక్క విగ్రహం మనందరికీ స్ఫూర్తి ప్రేరణ కలిగిస్తుంది. భారతీయ జనతా పార్టీ చరిత్ర, అటల్ బిహారీ వాజ్పేయి గారి చరిత్ర రెండు కూడా ఒక్కటే అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. ఆయన భారతదేశం కోసం ఏ విధంగా కృషి చేశాడు, ఏ విధంగా ఆయన జీవితాన్ని అర్పణ చేశాడు, పెళ్లి చేసుకోకుండా ఆయన జీవితాన్ని మొత్తం దేశం కోసం అంకిత భావంతో పనిచేసి దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా అయి ప్రధానమంత్రి నేపథ్యంలో ఆయన చేసిన అనేక రకాల మంచి పనులు ఏవైతున్నాయో దాని కారణంగా ఆయన పరిపాలన సుపరిపాలనగా దాన్ని దేశవ్యాప్తంగా సుపరిపాలన దివస్గా చేసుకునే విధంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వీకరించి ముందుకు తీసుకెళ్లారు. కనుక అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జీవితం ప్రతి వ్యక్తికి ఆదర్శం, ప్రజలకి ఆదర్శం, రాజకీయ నాయకులకి ఆదర్శం, రాబో తరానికి కూడా ఆదర్శం. కనుక అటువంటి ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మాకు పెద్ద ఎత్తున సహకరించిన మాదాల రత్నగిరి బాబు గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడానికి మొత్తం పూర్తి స్థాయిలో పనిచేస్తున్న మా యొక్క జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారికి సందర్భంగా ధన్యవాదాలు. అలాగే పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ హెచ్చరించారు. శ్రీనగర్, పొట్టి శ్రీరాములు నగర్, వసంతరాయపురం ప్రాంతాల్లో సోమవారం కమిషనర్ పర్యటించారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. RRR సెంటర్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నడపాలని అన్నారు. ఈ బ్లాక్ అయింది నిన్న ఒక రోజులో అయింది ఈ బ్లాక్, అందుకని మీకేమో చేయలేదా? మరి నేను వచ్చి మీకు చూపిస్తాను చేస్తారా? మరి మీకు వార్డ్కి శానిటేషన్ చూసుకోవడం ఎంత కష్టమైన
వాటర్ సైకిల్ వీళ్ళే తీసి ఉంటారు కదా వాటర్ కోసం అవుతున్నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.